అది ఇరాన్ పరిస్థితి సార్. ఇప్పుడు ఇజ్రాయెల్కి వద్దాం. ఇజ్రాయెల్లో గాజా స్ట్రిప్లో ఈ రోజుకి ఏంటంటే హాస్పిటల్స్ కింద రాకెట్ లాంచర్లు పెట్టుకుని ఉన్నారు, బాంబులు పెట్టుకుని ఉన్నారు, పిల్లల్ని వాళ్ళ షీల్డ్గా పెట్టుకుని ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఏమన్నా రిటాలియేషన్కి వెళ్తే చూసారా, సాధారణ పౌరజీవనాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు 60,000 మందిని చంపారట ఇజ్రాయెలీస్. నిజమో కాదో తెలియదు. ఆ నెరేషన్ అయితే చాలా బలంగా జనంలోకి వెళ్తుంది. ఇజ్రాయెల్ ఇంటర్న్ దాని కౌంటర్ నెరేషన్ చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే చెప్పుకోవాలంటే వాళ్ళ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, వృద్ధుల్ని చంపుతున్నారు, అమాయకులను చంపుతున్నారు. అక్టోబర్ 7, 2023 ఏం జరిగింది? అదే గాజా స్ట్రిప్ నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని ప్రేమగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా రెండు పూట్ల తిండి పెడితే వాళ్ళే వీళ్ళని చంపే సోషలిస్ట్గా పట్టుకుపోయారు. అది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. రెండోది, భూగర్భంలో సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళిన 5 స్టార్ ఫెసిలిటీస్తో ఉన్న సొరంగాలు ఉన్నా మొస్సాద్ ఏం చేయలేకపోయింది. అది కొంచెం ఒక మరకైతే ఇజ్రాయెల్ మీద ఉంది. ఎందుకు చేయలేకపోయిందంటే మళ్ళీ హ్యూమన్ షీల్డ్ అనేది మాట వస్తుంది. నిజమేనా? ఎందుకంటే మీరు ఇజ్రాయెల్లో చాలా కాలం ఉన్నారు. చాలా నిజం, చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా నిజం. ఏం చేస్తున్నారంటే ఇజ్రాయలీ సింబాలిక్ టార్గెట్ని, సాఫ్ట్ టార్గెట్ని, ఇజ్రాయెల్లో ఉన్న సాధారణ ప్రజల్ని, జూయిష్ టెంపుల్ని, ప్రేయర్స్ని, సినగాగ్స్ని, హాస్పిటల్స్ని సూసైడ్ బాంబింగ్స్ చేసి, బస్సులు పేల్చేసి సాధారణ జనాన్ని ఈ టెర్రరిస్ట్ ముక్కలు లేపేస్తున్నాయి. అది హమాస్ అవ్వచ్చు, హౌతీస్ అవ్వచ్చు, హెజ్బుల్లా అవ్వచ్చు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తిరగబడి బాంబులు వేస్తే ఈ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు? తెలివిగా వెళ్ళి గాజాలో ఉన్న, లేకపోతే వెస్ట్ బ్యాంక్ అంటే ప్యాలెస్తైనాలో ఉన్న, గాజాలో ఉన్న, వెస్ట్ బ్యాంక్లో ఉన్న హాస్పిటల్స్ అనుకో, పాఠశాలలు అనుకో, అనాథాశ్రమం అనుకో, యునైటెడ్ నేషన్స్ క్యాంపుల్లో దాక్కుంటున్నారు. అప్పుడేమవుతుంది? ఇజ్రాయెల్ వేసిన బాంబులు యునైటెడ్ నేషన్స్ క్యాంపుల్లో దాక్కున్న వాళ్ళ మీద పడటం మూలాన అది పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ తప్పుడోడిగా నిలబడే విధంగా చూపిస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్లో వెళ్ళి దాక్కుంటారు. ఎవరు వెళ్ళి దాక్కుంటాం కదండి, కింద పెట్టుకుని. అబ్సల్యూట్లీ ఆ బంకర్లోను, వాటిలోను, వీటిలోను ఆర్మ్స్ అండ్ ఎమినేషన్స్ మొత్తం పోగేసుకొని పెట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ రిటాలియేషన్లో అంటే తిరిగి పాలస్తీనియన్ టెర్రరిస్టుల మీద కొట్టినప్పుడు ఏమవుతుంది సార్? ఇజ్రాయెల్లో ఉన్న, పాలస్తీనాలో ఉన్న సామాన్యులకి దెబ్బ తగులుతుంది, చనిపోతున్నారని పెద్ద పెద్ద సిఎన్ఎన్లో, న్యూయార్క్ టైమ్స్లో, వాషింగ్టన్ పోస్ట్లో వేసి తద్వారా ఏమవుతుంది? ఇజ్రాయెల్ తప్పుడోడు, మానవత్వం లేదు అని చెప్తున్నారు. అంటే మీడియా నేరేటివ్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకొని ఇజ్రాయెలే దోషి అనేది తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ ఫుల్లీ సపోర్టింగ్ ఇజ్రాయెల్. అవును, Israel also will have to think twice, 100 times. If the enemy is playing smart and making you weak in the eyes of the whole world, how to counter that? Anedi Israelis also will have to take. As to where the intelligence was missing and missing. Yeah, there is a gap and there is a gap. Miss అయిందా, గ్యాప్ ఉందా? మిస్ అయింది, గ్యాప్ ఉంది. ముఖ్యంగా మిస్ అయిందని చెప్పాలి, గ్యాప్ కూడా ఉందని చెప్పాలి. ఇక్కడ ఇంకోటి అండి, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అమెరికన్ ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్కి మధ్య కూడా దెర్ ఇస్ ఎ బిగ్ కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ మిస్. సేమ్ వే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఇచ్చేది, ఆ ఇంటెలిజెన్స్కి దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. రీసెంట్గా చెప్తే మొసాద్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ షీన్. ఓకే, సారీ టు టెల్ యూ, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఎలా? కఠినంగానే ఉంటుంది. 7th October 2023 గాజాలో నుంచి హమాస్ వచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 1400 మందిని ఊచకోత కోస్తే నీ సొంత ఇజ్రాయలీ పౌరులను నువ్వు కాపాడుకోలేకపోయావు మొసాద్. నువ్వు ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ చాలా వరకు సక్సెస్ రేట్ సాధించావు కదా. మరి నీ సొంత పౌరుల్ని, సొంత దేశంలో నీ పక్కనే ఉన్న గాజా, కోతవేటి దూరంలో ఉన్న గాజా లో నుంచి ఇజ్రాయెల్లోకి వచ్చి 1400 మందిని 7th October 2023 చంపిన రోజున మొసాద్ కుడ్ నాట్ ప్రిడిక్ట్, కుడ్ నాట్ న్యూట్రలైజ్, కుడ్ నాట్ డిటెక్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ డిటెక్టెడ్ కుడ్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. నెంబర్ 1 ఫెయిల్యూర్. నెంబర్ 2 ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ మధ్య కూడా మనం గమనించినప్పుడు ఐరన్ డోమ్ ఆల్సో ఇజ్రాయలీ, ద సో కాల్డ్ సెలబ్రేటెడ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐరన్ డోమ్
కుడ్ నాట్ గివ్ 100% యాక్యురసీ. ఐ థింక్ 80% సక్సెస్ రేట్. 80% ఉందిలేండి బట్ సక్సెస్ రేట్. బట్ బట్ అదేనండి అక్కడే ఇజ్రాయెల్కి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. ఎస్, మీరు తప్పు చేయొచ్చు, నేను తప్పు చేయొచ్చు, మీకు సెకండ్ ఛాన్స్ ఉండొచ్చు, నాకు సెకండ్ ఛాన్స్ ఉండొచ్చు. ఇజ్రాయెల్కి ఉండదు. ఇజ్రాయెల్కి సెకండ్ ఛాన్స్ లేదు. సెకండ్ ఛాన్స్ ఉంది అంటే అర్థం ఏంటి? అయిపోయిందని ఇజ్రాయెల్. మరి అలాంటప్పుడు నీకు 100%కి 100% నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇజ్రాయెల్కి ఉండాలి. లేదు ఇప్పుడు అది. ఆ రెండో ఫెయిల్ అయింది. 80% ఈజ్ నాట్ సక్సెస్ ఫ్రమ్ ఇజ్రాయలీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, వాళ్ళు ఎప్పుడు 100% 100% వాళ్ళు ఎప్పటికి 100కి వచ్చే మార్కులు వాడికి 100కి 80 మార్కులు వస్తే వాడు ఫెయిల్ అయినట్టుగా సార్. మీకు నాకు 50 మార్కులు వచ్చినా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇజ్రాయెల్ పరిస్థితి ఇజ్రాయెల్ పరిస్థితి కాదు. ఎందుకు? 22 దేశాల మధ్య ఒకే ఒక జూయిష్ కంట్రీ ఒక్కసారి దెబ్బతిగిందంటే అధపాతాళానికి వెళ్ళిపోద్ది. సో ఇజ్రాయెల్ కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఏ 80% మార్క్స్. ఇట్ హ్యాస్ టు హ్యావ్ 100% మార్క్స్. డూ యూ థింక్ అంటే ఆ గ్యాప్ని అది అడ్రస్ చేసుకోగలదంటారా రాబోయే రోజు? చేసుకోవాలి, లేకపోతే దెర్ ఇస్ నో మనుగడ. చేసుకోకపోతే మళ్ళీ సర్వైవల్ ఇష్యూ అది. ఇక నో ఇఫ్స్ అండ్ బట్ సార్. ఆర్యాపార్ అవతల యువతల లేదు ఇక. సో ఇజ్రాయెల్ విల్ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అపరేటస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆల్సో ఇట్ ఈస్ బిగ్గెస్ట్ లెసన్. CIA ఆల్సో ఫెయిల్డ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు నో వై? హౌ కమ్ the Islamic Republic of Iran, its attack on American bases in Qatar, in Iraq, were not stopped by CIA. The so-called the most powerful central intelligence agency of the whole globe, with its technical intelligence, visual intelligence, imagery intelligence, human intelligence, how could it not stop the Iranian missiles bombarding American bases in Qatar? ఆయన ఒక ట్వీట్ చేశారు, ట్రంప్ గారు ఏం ట్వీట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ ఇంటిమేటింగ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు బిఫోర్ అటాక్. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అవకాశం వాళ్ళకి కల్పించాడు అనుకోవచ్చా? ఏమో డ్రామా రిటాలియేషన్. యు నెవర్ నో. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసినోడిగా, ఇజ్రాయెల్లో తిరిగి వచ్చినోడిగా, జోర్డాన్, టర్కీ ఈ దేశాలు చూసి వచ్చినోడిగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు లేరని మీకు తెలుసు. మనం చూసేవాళ్ళకి కూడా అర్థమవుద్ది పెద్దవాళ్ళందరికీ. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, బోత్ ఆఫ్ దెమ్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ 21st సెంచురీలో యుద్ధ నీతి కూడా మారిపోయినాయి కంప్లీట్గా. అసలు యుద్ధం అంటే ద వెరీ డెఫినేషన్ ఆఫ్ వార్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ హ్యాస్ టేకెన్ అ డిఫరెంట్ కానోటేషన్ ఆల్ టుగెదర్. యూ కెన్ నో లాంగర్ విన్ ఏ వార్ బై హ్యావింగ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ మజిల్ పవర్. డజంట్ మీన్ మైండ్ పవర్, మజిల్ పవర్, స్పిరిచువల్ ఆర్ ఎథికల్ మోరల్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్ చాలా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మైండ్ పవర్ అండ్ మజిల్ పవర్ సార్. డిజిటల్ వార్ఫేర్ యుగం ఇది. ఈ డిజిటల్ వార్ఫేర్లో మీడియా వార్ఫేర్, యూ హ్యావ్ టు విన్ ద బ్యాటిల్ నాట్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ బ్యాటిల్. యుద్ధం అంటే ఆ కురుక్షేత్రంలో గెలవటమే కాదు, ఇప్పుడు మీడియా రిప్రజెంటేషన్లో కూడా యుద్ధం గెలవాలి. ద వే యూ నారేట్, టెల్ యువర్ స్టోరీ, కమ్యూనికేట్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్. అక్కడ ఇజ్రాయెల్ అయితే ఫెయిల్ అయింది కదా సార్. ఇజ్రాయెల్ ఈసారి ఫెయిల్ అయింది. ఐఎమ్ నాట్ గివింగ్ 100% మార్క్స్ టు ఇజ్రాయెల్ సార్. ఐఎమ్ నైదర్ గివింగ్ 100% మార్క్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది కూడా ఉంది. ఇంకొక 2 అంశాలు ఉన్నాయి సార్. వాట్ అబౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్? ఎందుకంటే అది క్లోజ్ చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది, విచ్ మే ఎఫెక్ట్ ది ఇది మొత్తం క్రూడ్ ఆయిల్